నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. అంతర్జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదవుతున్న వేళ మరి షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన గురించి కొన్ని సంచలన విషయాలు చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆదానికి ఏవైతే కట్టబెట్టారో వాటన్నింటిపైన కూడా ఎంక్వైరీ జరగాలని ఆమె డిమాండ్ చేయడమే కాకుండా తనపై సోషల్ మీడియాలో ఏవైతే పోస్టులు పెట్టారో దానిపైన జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఏవి గురించి కూడా మాట్లాడి ఆవిడ అవసరమైతే ప్రమాణానికి కూడా రెడీ అంటూ సవాల్ విసిరారు. మరి ఇన్ని సవాళ్ళు విసిరి ఇంత నర్మ గర్భంగా మాట్లాడినటువంటి షర్మిల వ్యాఖ్యలపై ఇప్పటి వరకు కూడా వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్ రాలేదు. మరి అంటే వైసీపీ నిజాలు అని చెప్పి ఒప్పేసుకున్నట్టేనా? మరి షర్మిల వ్యాఖ్యలపై ఇంతవరకు స్పందించకుండా ఉండడాన్ని ఎలా చూడొచ్చు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎలాంటి అవినీతి బయటపడ్డా కూడా ప్రతిపక్షం మీద అధికార పక్షం కన్నా ముందు కూడా ఆవిడే ప్రెస్ మీట్ పెట్టి ఆయన కడిగి పారేస్తున్న పరిస్థితి మనం చూసాము. ఇక్కడ సోషల్ మీడియా పోస్టుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏవైతే ప్రచారం చేస్తుందో కక్షపూరితం అని చెప్పి స్వయంగా ఆయన చెల్లెలే వచ్చి నా పైన పెట్టిన పోస్టులు కూడా నువ్వు ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదంటే ఎవరిది తప్పు అని చెప్పి ఆవిడ అడగడం జరిగింది. ఇంకోటి ముఖ్యంగా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వస్తున్న అంశం జగన్మోహన్ రెడ్డిపై FBIలో కేసు నమోదవడం. దానిపైన కూడా ఆవిడ క్లియర్గా అంటే ఆవిడ దగ్గర ఎంతో కొంత సమాచారం లేనిదే ఆ మాటలు మాట్లాడే ఛాన్స్ అయితే ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏవేవైతే ఆదానికి కట్టబెట్టారో వాటన్నింటిపైన కూడా ఎంక్వైరీ జరగాలి అంటుంది. సో మరి ఆవిడంత క్లియర్గా మాట్లాడిన తర్వాత వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదు. అంటే అవన్నీ నిజాలే అని చెప్పి వైసీపీ ఒప్పుకుంటున్నట్టేనా? అలాగే ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదు దీనిపై నుంచి. మరి దానిపైన స్పందించకుండా FBIలో కేసు పెడితే దానిపైన స్పందించకుండా కూటమి ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం ఇప్పుడు వైసీపీ చేస్తుంది. సో ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? చెప్పాల్సిన వాటికి సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందా వైసీపీ అంటే మీరేం చెప్తారు? మీరు అన్నట్టు షర్మిల గారు కొన్ని నర్మగర్భంగా చెప్పింది, కొన్ని చాలా బాహాటంగా చెప్పింది, కొన్ని ఛాలెంజింగ్గా చెప్పింది. ఆమె తన పొజిషన్ని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. ఇవాళ వైఎస్ఆర్సీపీ అనేది అంతర్ధానం అవుతుంది, కాంగ్రెస్ ఒక మెయిన్ యావనిక మీదకి ప్రవేశిస్తుంది. ఇవాళ 11 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ జీరోలోకి వెళ్ళిపోతే 0 సీట్లున్న షర్మిల తను ఒక గతంలో కాంగ్రెస్ ఏ స్థాయిలో ఉందో ఆ విధమైనటువంటి గొంతు వినిపిస్తుంది. ఇది ఒక జాతీయ పార్టీ, నేను జాతీయ పార్టీ అధ్యక్షురాలని, నేను దేనికి లొంగను. తర్వాత ఇలాంటి వైఎస్ఆర్సీపీ లాంటి ఒక అవినీతి పార్టీకి వంత పాడాల్సిన అవసరం లేదు. నేను జాతీయ పార్టీ ప్రతినిధిగా నా పాత్ర నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బాధ్యతగా నేను వ్యవహరిస్తున్నాను. నేను ఆ బాధ్యత నెరవేర్చడంలో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న ఆరోపణల విషయంలో నేను నిర్ద్వందంగా మాట్లాడతాను. నన్ను మాట్లాడొద్దు అంటున్నారు. ఒకవేళ కనుక మాట్లాడకపోతే ఆస్తిలో వాటా ఇస్తానంటున్నారు. నే కనుక ఈ విమర్శలు చేస్తే నాకు ఆస్తిలో వాటా ఇవ్వము అని అంటున్నారు. ఆస్తిలో నాకు వాటా ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను నిలబడి మాట్లాడతాను, ఎదిరిస్తాను, ఆయన అవినీతిని ఎండగడతాను. ఎప్పుడైనా జరిగి తీరాల్సిందే. ఆయన అవినీతి మీద నేను అందులో భాగం అడగటం లేదు. నేను ఆయన అవినీతిని ఖండిస్తూనే ఆయన అవినీతి మీద చర్యలు ఎలాంటివి తీసుకోవాలో, ఏ స్థాయిలో తీసుకోవాలో అన్ని విధాలా తీసుకోవాల్సిందే. అతన్ని ఏ విధంగా శిక్షించాలో, ఏ నేరాలు చేశాడో, మిగిలిన ఇదే కాదు, అవినీతి ఏ అవినీతి జరిగినా గత 5 సంవత్సరాల్లో అన్నింటినీ బయటికి తీయమంటుంది. ఇంకోటి ఏంటంటే, ఒక అన్నగా తను నాకు అన్నని చెప్పుకోవటమే కానీ అన్నగా ఉండాల్సిన అర్హత తనకు ఒక్కటి కూడా లేదు. చెల్లెల మీద అసత్యమైనటువంటి ఆరోపణలు వస్తే దాన్ని వినోదంగా చూపిస్తున్నాడు పత్రికలకి, ప్రసార మాధ్యమాలకి. గత 5 సంవత్సరాలుగా వాళ్ళ సిబ్బంది అంటే కార్యకర్తలు దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడారు. ఇవాళ దాన్ని నా వ్యక్తిత్వం మీద వచ్చినటువంటి ఒక అసత్యాన్ని ఆయన వినోదంగా ప్రెస్కి చూపించాడు. అన్నగా తను చేయాల్సిన పనేనా? ఎవరన్నా ఇటువంటి పని చేస్తారా? తను 5 ఏళ్ళుగా నిజంగా కనుక నాకు సొంత అన్నగా ఉండి నా మీద అభిమానం ఉంటే కనుక ఇవాళ 5 ఏళ్లలో అతను ఆ అంశం మీద ఎందుకు కేసు బుక్ చేయలేదు? పలానాళ్ళు నేరస్తులని వాళ్ళ బాలకృష్ణ గారిని చూపిస్తున్నాడు. మరి ఆ రోజు నేను కూడా పోలీస్ ఫిర్యాదు ఇచ్చాను, నా మీద ఇట్లాంటి అసత్య ప్రచారం జరుగుతుందని. అది పలానా ఆయన చేశాడని ఇప్పుడు చెబుతున్నాడు. కానీ మరి ఆ రోజే కనుక కేసు బుక్ చేసి విచారణ చేస్తుంటే నిజాలు బయటకు వచ్చాయి కదా. మళ్ళీ ఈ 5 సంవత్సరాల నుంచి సొంత పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రచారానికి వాడుకుంటున్నప్పుడు నోరు మూసుకుని ఎందుకున్నాడు? చాలా
సూటిగా అడిగింది. తర్వాత తను అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి అవినీతిని సమర్థించాల్సిన అవసరం చెల్లెలుగా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కానీ నాకు లేదు. ఒక జాతీయ పార్టీ అనేది ఎప్పటికైనా సరే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మేము మా పాత గత పూర్వ వైభవాన్ని సాధిస్తాము. దేశంలో కూడా ఇవాళ దేశాన్ని రక్షించాల్సిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీను. ఆ బాధ్యత నెరవేర్చడంలో జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్లో నా వంతు పాత్ర నేను పోషిస్తాను. నేను దేనికి లొంగను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళు విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శించిన ఈ వ్యక్తులు మొన్నటి వరకు కదా అధికారంలో వాళ్ళే ఉన్నారు. మరి ఒక్క కేసు బుక్ చేయలేకపోయారు, ఆయన మీద ఒక రుజువు చూపించలేకపోయారు. తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అమెరికా వరకు వెళ్ళింది, FBI వరకు వెళ్ళింది, అక్కడ కేసు కూడా ఫైల్ అయింది. మరి ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ వెళ్ళిందంటే ఎంత అవినీతి జరిగింది. ఇంకా దాని వాల్యూమ్ అంటే 1700 అని అనుకోవటానికి కూడా లేదు. ఇలాంటి పారిశ్రామికవేత్తలు ఎంతమంది దగ్గర ఎంత తీసుకున్నాడు అనేది కూడా మనం ఇప్పుడేం చెప్పలేము. అవన్నీ కూడా సమగ్రమైన విచారణ జరగాలి సిబిఐ లాంటి సంస్థతోనూ. రక్త సంబంధీకులని నేను ఆ విధంగా అవినీతిని అయితే ప్రోత్సహించను. నాకు ఆస్తిలో వాటా ఇవ్వకపోయినా సరే అది నేను ఫోర్గా అవుతా. కానీ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రజల కోసం నేను ఆంధ్రప్రదేశ్లో నా పోరాటం అయితే నేను కొనసాగిస్తాను. ఇందులో నన్ను ఎవరు కూడా ఇది చేయలేరు, ఒత్తిడి చేయలేరు. నేను డబ్బు కోసం ఆశపడి అతనితో రాజీ పడతాననే మాట జరగదనేది ఆమె కుండ పగలగొట్టినట్టు చెప్పేసింది. అయితే నా మీద ఒత్తిడి అయితే చేస్తున్నారు. నా మీద ఈ ఆరోపణలు కానీ, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు కానీ, అలాగే వివేకానంద రెడ్డి హత్య గురించి కానీ మాట్లాడొద్దు అంటున్నారు. నా మద్దతు డాక్టర్ సునీత్కి ఎప్పుడూ ఉంటుంది, గతంలోనూ ఉంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ అభివృద్ధి జరిగినా కూడా దాన్ని వక్రీకరించి చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించి ఏదో అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్మకుండా ఉంటారా అన్నట్టు ప్రచారం చేస్తుంది. కానీ ఆయన హయాంలో చాలా సమస్యలు, చాలా కేసులు ఆయన కుటుంబానికి సంబంధించే చాలా ఉన్నాయి. వివేక్ గారి హత్య కేసు కావచ్చు, ఈ సోషల్ మీడియా పోస్టుల గురించి కావచ్చు, ఆయన ఇచ్చిన నవరత్నాలు హామీ కావచ్చు, అలాగే మద్యపాన నిషేధం కావచ్చు. సో ఇలా ఆయన ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. మరి ఆయన హయాంలో ఇవి ఎంత మేర నెరవేర్చారు అని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఈ 6 నెలల్లోనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ప్రజలు ఎంత మేర దీన్ని నమ్మే అవకాశం ఉంటుందంటారు? మీరేం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా సరే అంటే ఎలాంటి అంటే స్వర్గాన్ని తీసుకొచ్చి అమరావతిలో నేను పెడతానంటే కూడా నమ్మారు. సూర్యుడిని చంద్రుడిని తీసుకొచ్చి కూడా అమరావతిలో పెడతాను, లేకపోతే కర్నూలులో ఒకటి పెడతాను, సూర్యుడిని చంద్రుడిని తీసుకొచ్చి విశాఖపట్నంలో పెడతాను, వాళ్ళు అక్కడే ఉంటారు పర్మనెంట్గా అంటే కూడా నమ్మారు. ఎందుకంటే ఆయన అంతకుముందు ఎప్పుడు అధికారంలో లేడు. నేను రాజశేఖర రెడ్డి కొడుకుని, నేను మాట తప్పను, మడం తిప్పను. తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా అవాకులు చవాకులు పేలు, అది ఒక ప్రభుత్వం బాధుడు కరెంట్ అని, అదని ఇదని అన్నీ చెప్పాడు. అసలు ఈయన వస్తే అసలు కరెంటు బిల్లులే ఉండవు అన్నట్టు చెప్పాడు. తర్వాత ఇటుకల పొయ్యిలతో వండుకుంటున్నారా మీరు, నేను కనుక వస్తే బంగారపు ఇటుకలు ఎత్తిస్తాను, బంగారపు ఇటుకలన్నీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఎత్తుపోయాడు. తర్వాత టీటీడీలో ఉన్న పింక్ డైమండ్ తీసుకెళ్ళి వాళ్ళ మనవడ మెడలో వేసి ఆడుకుంటున్నాడని నోటికి ఏది వస్తే అది చెప్పేశాడు. అంటే ప్రజలు కూడా నమ్మారు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అది కుదరదు, మాకు తెలియక మాట్లాడాడు మా జగన్మోహన్ రెడ్డికి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏది తెలియకుండా కూడా అన్నీ మాట్లాడేశాడు అనేది ప్రజలకు అర్థమైంది. అప్పటికే జనాలకి ఏం చేయలేని పరిస్థితి. ఒక్కసారి మన ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఒక ప్రభుత్వాన్ని కనుక తప్పుదారి ఎన్నుకున్నా 5 సంవత్సరాలు భరించాలి. అదే స్విట్జర్లాండ్ లాంటి కొన్ని మోడర్న్ డెమోక్రాటిక్ అంటే సాఫిస్టికేటెడ్ వ్యవస్థలు ఉన్న యూరోపియన్ దేశాల్లో ఏంటంటే ఒక 10% మంది కనుక మళ్ళీ ఎలక్షన్ పెట్టమని వితిన్ 1 yearలో పెట్టమనొచ్చు, 6 నెలల్లో కూడా పెట్టమనొచ్చు. పెడితే రీకాల్ అనే ఒక వ్యవస్థ ఉంది అక్కడ. అప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెడతారు. అప్పుడు మేము చేసిన తప్పును సరి చేసుకున్నామని తీసుకుంటారు. కానీ ఇక్కడ 5 సంవత్సరాల పాటు ప్రజలు బుక్ అయిపోయారు. బుక్ అయిపోయినందుకు ప్రజలకి జరగాల్సిన నష్టం జరిగింది. అన్ని వర్గాల ప్రజల మీద దాడులు జరిగినాయి. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. తర్వాత ఏమో ఆర్థికంగాను రాష్ట్రం నష్టపడింది, వ్యక్తిగతంగా ప్రజల జీవితాలు నష్టపడినాయి. నిజంగా ఆయన అన్నట్టు వెల్ఫేర్ కనుక ప్రతి ఇంటికి కనుక నా వల్ల ఏదో ఒక లాభం జరగకపోతే నాకు ఓటు వేయొద్దు అన్నాడు. తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం కనుక చేయకపోతే నేనే వచ్చి ఓటు అడగను అన్నాడు. ఆయన ఇంటి గడపకి అని ఒక ప్రోగ్రాం పెట్టి లిస్టు పట్టుకెళ్ళి చూపించారు, మీకు ఈ అందిని అని.
అందిని అని తల ఊపారు. అందిన మాట వాస్తవమే, కానీ వాళ్ళ ఇంట్లో నుంచి లిక్కర్ రూపంలో ఎంత దోసుకున్నదనేది వాళ్ళకి తెలుసు. సో మీరు చెప్తున్నట్టు ఇవన్నీ హామీలు ఇచ్చి నెరవేర్చకపోవటమే కాకుండా రాష్ట్రాన్ని తన సొంత జాగీర్లాగా వాడుకొని మొత్తం దోచుకున్న పరిస్థితి. సో ఇప్పుడు ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయి బెంగళూరులో కూర్చున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన ఇప్పుడు బెంగళూరులో ఇవాళ కొత్తగా వెళ్ళలేదమ్మా. తన అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు బెంగళూరులో 20 ఎకరాల్లోనూ 25 ఎకరాల్లో ప్యాలెస్ ఉన్న ఒక్కరోజు కూడా వెళ్ళా. ఎందుకంటే ఇక్కడ వస్తున్న ఆదాయ వనరులను చూసుకుంటూ ఉండాలి. ఒక పాడికుండలాగా వస్తుంది, దాన్ని అంటారు కదా, ఇదిలాగా కామధేనులాగా డబ్బులు వచ్చి పడుతున్నాయి. అందుకని ఒక్క పూట కూడా ఆయన ఇక్కడి నుంచి వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే ఓడిపోయాడో ఇక అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి ప్యాలెస్లో కూర్చోవటం మొదలుపెట్టాడు. ఇప్పుడు తన అధికారంలో ఉన్నప్పుడు అనేక ఇప్పుడు ఈ సారా వీటి నుంచి కానీ ఇసుక ర్యాంపుల నుంచి కానీ గ్రావెల్ కానీ అన్ని రకాల ఒక కామధేనులాగా డబ్బులు వచ్చి పడుతున్నప్పుడు ఆయనకి బెంగళూరు ప్యాలెస్ గుర్తురాల. తాడేపల్లి ప్యాలెస్ కూడా వదిలిపెట్టి ప్రజల్లో కూడా వెళ్ళినా కానీ మళ్ళీ మధ్యాహ్నానికి తిరిగి వచ్చేసేవాడు. ప్రజల్లో ఉండటం కూడా ఆయనకి ఇబ్బందికరంగా అనిపించేది. అసలు ఒక రకంగా ఆయన భయం కూడా ఉంది ప్రజల్లోకి వెళ్ళటానికి. ఎందుకంటే నేను ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, నా సొంత కోశాగారం నింపుకుంటున్నాను, దీని మూలాన నాకేమన్నా హాని జరుగుతుందో అన్న ప్రాణభయంతో ఉన్న చీఫ్ మినిస్టరు ఇంతవరకు నేను 79 నుంచి జర్నలిజంలో ఉన్నా కానీ ఇంత ప్రాణభయంతో వణికిపోయిన చీఫ్ మినిస్టర్ని చూడాల. అందువల్ల ఇప్పుడు మీరు అన్నట్టు ఇవాళ కొత్తగా వెళ్ళటల్లా, అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కనీసం ఇప్పుడు 7-8 సార్లు వెళ్ళాడు బెంగళూరు ప్యాలెస్కి. ఇక్కడ ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలోనూ ఉండలేదు. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఆయన అడిగే ప్రశ్నలు అడుగుతున్నాడు, కానీ అటు నుంచి వస్తున్న సమాధానాలు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు మీరు అన్నట్టు షర్మిల అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం లేదు. ఆయనే కాదు, వైఎస్ఆర్సీపీ తరపున ఎవరు కూడా మాట్లాడటానికి ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకా కొంచెం షర్మిల ఓపెన్ అప్ అయిందంటే ఇప్పటికే కుటుంబ వ్యవహారాలు అంతర్గతంగా జరుగుతున్న రాజకీయాలు. రెండోది వివేకానంద గారి కేసు కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో రేపు విచారణకు రాబోతుంది. దాని మీద అప్పుడు పరిస్థితి ఏంటి? అందువల్ల ఇక తను ఇంకోటి ఏంటంటే పేరు నాని లాంటి నాయకుడు ఈయనకు ఒక సలహా కూడా చెప్పారు, బాబు మీరు అంతర్గతంగా ఉన్న తగాదాలని సామరస్యంగా పరిష్కరించుకోండి, లేకపోతే మనం ప్రజల్లోకి వెళ్ళలేమని. అది ఆయన సమస్య చెప్పిన తర్వాత సామరస్యంగా పరిష్కారం కాకపోగా విజయం గారు ఇంకో 2 బహిరంగ లేఖలు బయటకు వదిలింది. తర్వాత షర్మిల గారు బయటకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. తర్వాత వాళ్ళ మీద ఈయన కోర్టుకి అక్కడ అది వెళ్ళాడు కదా, ట్రిబ్యునల్కి షేర్స్ క్యాన్సిల్ చేయమని నేషనల్ లా ట్రిబ్యునల్కి. ఈ విధంగా ఇంకా రచ్చకెక్కారు. ఇప్పుడు ఇక ఇది వెనక్కి తిరిగి వెళ్ళలేని స్టేజ్కి వచ్చేసింది. షర్మిల గారు కూడా చెప్పేసింది, ఆస్తి నాకు ఇవ్వకపోయినా సరే ప్రజల తరపున నా బాధ్యతని పార్టీ తరపున నేను నెరవేరుస్తాను. ఆస్తి ఇవ్వడనే తెలుసు, ఇక ప్రజల బాధ్యత నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నా కానీ అతనితో రాజీ పడి ఏ అంశం మీద కూడా నేను సిద్ధంగా లేను. అతని అవినీతిని కూడా పూర్తిగా ఎండగట్టాల్సిందే, అతనికి పడాల్సిన శిక్ష పడాల్సిందే. అటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి రాజకీయాల్లో ఏ రోజు రాకూడదు. అటువంటి పాత్ర నేను కాంగ్రెస్ తరపున నేను నిర్వహిస్తాను. ఇట్లాగే మొన్న వాసిరెడ్డి అమ్మాయి పద్మ గారు కూడా చెప్పింది, ఇట్లాంటి ద్వంద్వ వైఖరి ఉన్న నాయకుల్ని 2024లో తిరగొట్టారు, కానీ మళ్ళీ 29లో కూడా ప్రజలు మోసపోకూడదు, అలర్ట్గా ఉండాలి. అందుకు ఇటువంటి ఒక భావ సారూప్యత గల వాళ్ళంతా కూడా కలిసి పనిచేయాలని చెప్పింది. అదేవిధంగా ఇవాళ షర్మిల గారి నుంచి కూడా అదే దాదాపు ఒక ప్రతిపాదన బయటకు వచ్చింది. ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఆమె ఒక పిలిపించింది. ఇక బ్యాటిల్ లైన్స్ ఆర్ డ్రాన్ క్లియర్లీ అన్నట్టు ఇక విభజన అనేది ఇక స్పష్టంగా జరిగింది. జగన్ వర్గం, జగన్ వ్యతిరేక వర్గం ఎవరైనా సరే ఇక అది ఒక స్పష్టత అయితే వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులకు కూడా నమస్కారం. Please subscribe to Leo News for more videos.